హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. ముందుగా పాలలో నుంచి మీగడనైతే సపరేట్ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నాను. ఇలా రోజు కొంచెం కొంచెం అయితే ఈ మీగడ అయితే తీస్తున్నాను. తీసి నెయ్యి చేయడం కోసం అయితే నేనైతే ఈ మీగడనైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే చాయ్ తాగడం అయితే అందరికి అలవాటు ఉంటుంది కదా. చాయ్ చేద్దామని పాలైతే స్టవ్ మీద పెట్టేస్తాను. బియ్యం అయితే కడుగుతున్నాను. నేనైతే లంచ్ అయితే మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ను మా పాపకి టిఫిన్స్ పెడతాను నేను. అందుకోసం మార్నింగే లంచ్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. రైస్ అయితే పెడదామని ముందుగా అయితే బియ్యం అయితే వాష్ చేస్తున్నాను. బియ్యం కడిగి స్టవ్ పైన అయితే పెట్టేసాను. పాలు ఒకవైపు, రైస్ ఒకవైపు అయితే త్వరగా కంప్లీట్ అవుతుంది కదా అని రెండు ఒకటేసారి పెట్టేసాను. పాలు హీట్ అయ్యేలోపు నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ తీసి బయట పెట్టేస్తున్నాను. మేమైతే 1 వీక్కి ఒకసారి కూరగాయలు అయితే తెచ్చుకుంటాము. ఈరోజు అయితే సాటర్డే కదా, ఈరోజు లాస్ట్. ఇక ఏమున్నాయో చూసి వండేస్తాను. సండే అయితే మేమైతే కూరగాయలు తెచ్చుకుంటాము. లాస్ట్కి బెండకాయలు దొండకాయలు అయితే మిగిలాయి. బెండకాయలతో బెండకాయ టమాటా, దొండకాయలతో దొండకాయ ఫ్రై అయితే చేద్దామని పక్కనైతే తీసి పెట్టాను. ముందైతే చాయ్ తాగి తర్వాత కూరగాయలు అయితే కట్ చేద్దామని చాయ్ అయితే పెడుతున్నాను. చాయ్లో ఇలైచీ అన్న అల్లం అన్న వేసుకొని చాయ్ పెడితే ఫ్లేవర్ బాగుంటుంది. ఈరోజైతే నేను అల్లం అయితే వేసి చాయ్ అయితే పెడుతున్నాను. అల్లంని కచ్చాపచ్చాగా దంచుకొని చాయ్లో వేసి బాగా మరగనిస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక చాయ్ అయితే రెడీ అయ్యే వరకు అయితే నేనైతే కూరగాయలు అయితే వాష్ చేసి అయితే ఉంచుకున్నాను. కూరగాయలు వాష్ చేసి ఇక చాయ్ అయితే తాగుదామని చాయ్ అయితే తాగి కూరగాయలు అయితే కట్ చేస్తా అని చాయ్ అయితే తాగాను. ఈ దొండకాయలు అయితే ఇవి మా చెట్టుయే. కొన్ని ఉన్నాయి కదా అని నేనే ఫ్రై చేసుకుందామని ఉంచుకున్నాను. బెండకాయలో బెండకాయ టమాటా వేసి మా పాపకి మా హస్బెండ్కి అవుతుందని నేను దొండకాయ అయితే ఫ్రై చేసుకున్నాను. ముందుగా అయితే చాయ్ తాగి కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కూరగాయలన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకోవడం వల్ల వంట త్వరగా అయిపోతుంది. కూరగాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఒకేసారి 2 కర్రీస్ అయితే చేసేసాను. ఒక దాంట్లో బెండకాయ టమాటా, ఇంకో కడాయిలో దొండకాయ ఫ్రై అయితే చేశాను. దొండకాయ ఫ్రై కోసం ముందుగా ఆయిల్ అయితే వేసుకొని అందులో ఎల్లిపాయ దంచుకున్నాను కదా, ఆ ఎల్లిపాయ దంచుకున్నది జీలకర్ర వేసి ఫ్రై అయితే చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక బెండకాయ టమాటా కోసం అయితే
పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొంచెం ఉల్లాకు కూడా ఉంటే అది కూడా వేసి ఫ్రై చేస్తాను. ఈ బెండకాయ టమాటా వింటర్లో ఎక్కువగా తినకూడదంటారు. ఈ దొండకాయ ఫ్రై అయితే నాకు డెలివరీ అయినాక 5th డే నుండే దొండకాయ అయితే ఎక్కువగా వండి పెట్టేవారు. ఈ దొండకాయ ఫ్రై తిని తిని బోర్ కొట్టేసింది. కానీ దొండకాయ తింటే బేబీకి పాలు బాగా వస్తాయని ఎక్కువ పెట్టేవారు. ఇప్పుడు కూడా నేను ఆనియన్ వేయకుండా అలానే ఫ్రై చేస్తున్నాను. ఈ బెండకాయ వింటర్లో తినడం వల్ల సర్ది దగ్గులు అవుతాయి కదా, నంజు ఎక్కువ వస్తుందని తినరు. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత బెండకాయలు అయితే యాడ్ చేశాను. ఈ బెండకాయలు అయితే ఎంత వండినా కూడా కర్రీ అయితే కొంచెమే అవుతుంది. కానీ మా ఇంట్లో అయితే బెండకాయ అంటేనే ఎక్కువ ఇష్టం. మా పాపకి కానీ మా హస్బెండ్కి కానీ బెండకాయ ఫ్రై అంటే బాగా ఇష్టం. 2 టమాటాలు ఉన్నాయి కదా అని బెండకాయ టమాటా అయితే చేస్తున్నాను. ఈ కర్రీని సిమ్లో పెట్టి వంట చేస్తేనే బాగా కుక్ అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. ఏ వంట అయినా సిమ్లో పెట్టి చేస్తే బాగుంటుంది. ఈ దొండకాయ వేయడానికైతే చాలా టైం అయితే పడుతుంది. బెండకాయలు అయితే కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి బాగా కలిపి ఇందులోనే టమాటా కూడా వేసేసాను. టమాటాలో ఉండే రసం వల్ల బెండకాయ అయితే త్వరగా కుక్ అవుతుంది. ఈ దొండకాయలు కూడా 50% అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కలిపాను. ముందుగా అయితే వెల్లుల్లి వేసాను, అయినా కూడా కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసాను. ఇక బెండకాయ టమాటా అయితే 90% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత కారం అయితే వేసాను. మేమైతే తక్కువ కారం తినము, అలా అని ఎక్కువ కారం తినము, మీడియంగా అయితే తింటాము. అందుకనే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసాను. ఈ దొండకాయలో కూడా కారం కూడా వేసాను. ఈ బెండకాయ టమాటాలో కొంచెం వేయించిన ధనియాల పొడి అయితే వేసాను. ఇక కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి 5 minutes అయితే ఉంచాను. అంతే, ఇక బెండకాయ టమాటా అయితే అయిపోయింది. ఇక దొండకాయ ఫ్రై కూడా దగ్గరికి వచ్చింది. ఇందులో కూడా కొంచెం వేయించిన ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపాను. ఇది కూడా అయిపోయింది. బెండకాయ టమాటాని, దొండకాయ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. అంతే, బెండకాయ టమాటా దొండకాయ ఫ్రై. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టిందని అనుకుంటున్నారా? ఏం లేదండి, బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు ఏం టిఫిన్ చేయలేదు. నైట్ది అన్నం అయితే మిగిలింది, దాంతో సింపుల్గా
లెమన్ రైస్ అయితే చేద్దామని కడాయిలో ఆయిల్ అయితే వేసి జీలకర్ర వేసాను. అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేశాను. అవి ఫ్రై అయ్యే వరకు అయితే ఒక నిమ్మకాయ తీసుకొని అది జ్యూస్ తీసుకున్నాను, ఒక పెద్ద నిమ్మకాయ. లెమన్ రైస్లో లెమన్ ఉండాలి కంపల్సరీగా. ఇంతలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకున్నాను. కారం ఎక్కువ వేయకూడదు, పచ్చిమిర్చి అయితే మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం రైస్ మొత్తం ఇట్లా పొడి పొడిలాగా చేసుకొని అందులో అయితే వేసుకోవాలి. అందులోనే కొంచెం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి మనం తీసుకున్న నిమ్మకాయ రసం అయితే వేసేసాను. ఇందులోనే కొత్తిమీర అయితే వేసాను. అంతే, బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. మా పాపకైతే స్కూల్కి లేట్ అవుతుందని హడావుడిగా త్వరగా చేసేసాను. తను తినేసి అయితే వెళ్ళింది. ఇవన్నీ చేస్తాం కానీ సింక్ అయితే బోర్లతో నిండిపోయింది. అవన్నీ కడిగేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయినాక మా రిషాన్ని రెడీ చేశాను. ఈరోజైతే 14 వీక్స్ ఇంజెక్షన్ అయితే వేయించడానికి అయితే వెళ్తున్నాము. ఫీవర్ వస్తుంది. ఇప్పుడైతే బాగా ఆడుకుంటున్నాడు కానీ ఎంత ఏడుస్తాడో తెలీదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.